తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఇవాళ మనలో చాలా మందికి పరిపాటిగా మారింది. ఇది నిజంగా అభినందించాల్సిన విషయమే. అయితే పరీక్షల తరువాత చేతికి వచ్చే రిపోర్ట్లను చూడగానే చాలా మందికి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఆ పేజీల నిండా ఉండే పెద్ద పెద్ద ఇంగ్లీష్ పేర్లు, వాటి పక్కన ఉండే నెంబర్లు, అన్నిటికంటే ముఖ్యంగా ఏదైనా ఒక నెంబర్ పక్కన బోల్డ్ అక్షరాలతోనో రెడ్ కలర్తోనో మార్కు చేసి ఉంటే చాలు, ఇక అంతే సంగతులు. గూగుల్లో వెతకడం మొదలుపెట్టి మనకు మనమే ఏదో పెద్ద జబ్బు వచ్చేసిందని డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటాం. కానీ నిజానికి ఆ మెడికల్ రిపోర్ట్స్ అనేవి భయపెట్టడానికి కాదు, మన శరీరం మనతో ఏం చెప్పాలనుకుంటుందో మీకు వివరించడానికి మాత్రమే అంటారు డాక్టర్లు. ఆరోగ్య పరీక్షల వివరాల్ని ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. నంబర్ 1, ఎవరన్నా టెస్ట్లు చేసుకున్నప్పుడు రెండు కోణాల్లో ఆలోచించాలండి. నెంబర్ 1, మనం ఏ ప్రాబ్లం లేకుండా ఈ ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్స్, మాస్టర్ హెల్త్ చెకప్స్ అనేవి ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్. ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ మనం చేసుకున్నప్పుడు అంటే మనకి ఏం సమస్య లేదు, సమస్య ఏమన్నా ముందు వస్తుందా అని తెలుసుకునే ఉద్దేశంలో చేసుకునే హెల్త్ చెకప్స్కి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. వాల్యూస్ ఎలాగన్నా ఉండనివ్వండి, మీకు సిమ్టమ్ లేదు కాబట్టి మీరు ఆ రిపోర్ట్స్ తీసుకొని వెళ్ళి మీ ఫిజిషియన్కి చూపించినట్లయితే ఫిజిషియన్ ప్రాబ్లం ఉందా లేదా అని చెప్తారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్, పేషెంట్స్ ఎన్ని టెస్టులు చేసుకున్నా ఆ టెస్ట్ని ఇంటర్ప్రిటేషన్ అనేది పేషెంట్స్కి రాదు కాబట్టి మీరు సొంతగా ఆ రిపోర్ట్స్ చెక్ చేసుకొని గూగుల్లో పెట్టి, చాట్ జీపీటీలో పెట్టి కంగారు పడడం తప్ప మీకు ఒరిగేది ఏమీ ఉండదు. అప్స్ అండ్ డౌన్స్ చాలా రిపోర్ట్లో ఉంటాయండి. అందరూ మనం గమనించాల్సింది డీవియేషన్ ఆఫ్ ఏ ఫిజియలాజికల్ వేరియేషన్. అంటే ఒక రిపోర్ట్ రెఫరెన్స్ వాల్యూ కన్నా ఎక్కువ తక్కువ అయ్యే కండిషన్స్ నార్మల్గా చాలా కండిషన్స్లో ఎక్కువ తక్కువ అవుతాయి. ఆ ఎక్కువ తక్కువని మనం వ్యాధిలాగా మనం అనుమానించి ఒక రోజు 2 రోజుల తర్వాత డాక్టర్ని వెళ్ళి చూసే లోపలే మనం టెన్షన్ పడిపోయి కంగారుకి గురయ్యి డిప్రెషన్కి గురయ్యి 10 మందిని అడిగి, సో ఇది తరచుగా మా ప్రాక్టీస్లో జరిగే కామనెస్ట్ ఇష్యూ. సో అందుకనే నేను నా పేషెంట్స్ అందరికీ ఏం చెప్తానంటే మీరు హెల్త్ చెకప్స్ చేయించుకోండి, బట్ హెల్త్ చెకప్స్ రిపోర్ట్స్ మీరు సొంతంగా ఇంటర్ప్రిట్ చేసి కంగారుకి భయాందోళనలకి గురవ్వకండి అని మాత్రం క్లియర్గా చెప్తాను.